వీళ్ళు ఈ ఈ నెల ఈ నెల చిలవరంగల్ బీఆర్ఎస్ రజోత్సవ సభ కోట్ల గొంతులను ఏకం చేసిన జెండా కేసీఆర్ ఎగరేసిన ఈ గులాబీ జెండా స్వరాష్ట్రాన్ని సాధించి సగర్వంగా నిలిపింది. ఈ జెండా లక్షలాదిగా తరలి వెళ్దాం, బీఆర్ఎస్ రజోత్సవ సభను విజయవంతం చేద్దాం. తేదీ ఏప్రిల్ 27, వేదిక ఎలుగతుర్తి హనుమకొండ. ఈ మీటింగ్ వల్ల ఏదైనా జరగవచ్చు, ప్రభుత్వం కూలిపోవచ్చు, ఉప ఎన్నికలు అయితే 100% వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే వీళ్ళు ఉప ఎన్నిక అయితే 100% వచ్చే అవకాశాలు ఉన్నాయి. కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో అయితే 100% ఎవరైతే పార్టీ మారలేని చెప్తున్నారో వాళ్ళు మాత్రం ఓడిపోవడం పక్క. మనం చూసుకోవచ్చు, చాలా దగ్గర కూడా ఇప్పుడు 10 నియోజకవర్గాలు ఎలక్షన్ ఉప ఎన్నిక వచ్చే అవకాశం అవుతుంది. ఇతని శ్రీలింగంపల్లి ఎమ్మెల్యే గాంధీనా, ఇది దేవుని కండువ కావచ్చు, కానీ ఇది కాంగ్రెస్ కండువ. ఈ పోయినలో కూడా కాంగ్రెస్ కండువ అందించిండు ఎమ్మెల్యే గారు. ఈయన శ్రీలింగంపల్లి ఎమ్మెల్యే గాంధీ గారు, ముఖ్యమంత్రి గారి దోస్తీనా. కానీ వీళ్ళు పూర్తిగా రాజకీయ నాయకులు చాలామంది ప్రజా తీర్పును అవమానపరుస్తున్నారు. ఒక పార్టీలో గెలిచి ఇంకో పార్టీకి పోతే వీళ్ళని ఏం చేయాలి అనేది ఈ ఉప ఎన్నిక వస్తే మాత్రం ప్రజలు 100% బుద్ధి చెప్తారు. ఇదే ప్లాన్లో ముఖ్యమంత్రి ఉప ఎన్నిక వస్తుందని తప్పుడు మాటలు మాట్లాడుకుంటా ఉప ఎన్నిక రాదు అని చెప్పి అసెంబ్లీనే మాట్లాడుతున్నాడు. ఎమ్మెల్యేలకి ఇప్పుడు ఎమ్మెల్యేలను తీసుకున్నాడు, సరే అంతకుముందు కేసీఆర్ తీసుకున్నాడు, మేము తీసుకున్నామని చెప్పి ఏదో మాట మాట్లాడుతున్నాడు. కేసీఆర్ తీసుకుని మీరు తీసుకున్నంటే ఆయనకే మీకు తేడాలని చెప్పేసి ముఖ్యమంత్రి చెప్తుండు. వాళ్ళు జాగాలు అమ్మగలేరా, మేము అమ్ముతున్నామని చెప్పేసి ఎస్సీ విషయంలో మనం చూసుకోవచ్చు. అదే మాట మాట్లాడిండు. కొడంగల్ రైతులది, ఇక జైరాబాద్ రైతుల భూమిని గుంజుకునే ప్లాన్లో గుంజుకొని ఇంకో కొంతమంది గుంజుకుంటుండే. ఇప్పుడు కూడా ఆ ప్లాన్ కూడా కేసీఆర్ చేసిన మేము చేస్తే తప్పేందని చెప్పి అంటే ప్రతిదీ కేసీఆర్తో పోల్చుకుంటుండ్రు. వాళ్ళు అట్లా చేసింది కాబట్టి ప్రజలు వ్యతిరేకించి వాళ్ళని ఓడించారు. మీరు కూడా అదే పద్ధతిలో పోతున్నారు అనేది మీకు మీరే చెప్తుండ్రు, ప్రజలు కూడా అదే అంటారు. మీకు